పార్టీ మాత్రం నువ్వు తీయకన్నా నువ్వు రెండు రోజులు నిలబడినప్పుడు మా 5 రూపాయలు టికెట్ పెట్టాలని చూసాం మేము. బాహుబలి రికార్డు బ్రేక్ చేస్తాం ఈ సినిమాని. అలాంటి డమ్మ పవన్ అన్న నువ్వు కష్టపడన్నా ఏమున్నా మీ వెనకాల ఒక ఎమ్మెల్యే సీటు ఏదో ఒకటి ఇచ్చి అన్నది ఒకసారి అసెంబ్లీలో పెట్టండి రా. మాట్లాడేటప్పుడు అందరికి చుక్కలు చూపిస్తాడు. 10 సంవత్సరాలు కష్టపడిన ఫలితాన్ని ఆవుల దగ్గర ఎనుముల దగ్గర చూపించాడు పవన్ అన్న. అసలు ఆస్తులు అమ్మి అక్కడేమో మేలు చేస్తా ఉంటే బొక్కల రాజీవిగా నా పొంగుల సినిమా తీశాడు. అది సినిమా నాదే. జగనన్న మంచి నాయకుడు అవ్వచ్చు, బట్ చంద్రబాబు నాయుడు గారిని పప్పు గారిని అవసరమా అంత గలీజ్గా చూపించాలా? పవన్ అన్న 10 సంవత్సరాలు కష్టపడి ఆస్తులు అమ్ముకొని సినిమాలు కోట్లు వదులుకొని అంతే సేవ చేస్తా ఉంటే ఇప్పుడు జనసేన సైనికులు అందరూ 10,000 20,000 సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని మా చంద్రబాబు సీఎం సారీ పవన్ కళ్యాణ్ సీఎం చెప్పి బయట తిరుగుతున్నారు. మరి బయట తిరుగుతుంటే ఏం చేయడం ఏడు వెళ్ళి పత్తి ఇచ్చారు తెలుగుదేశానికి. పత్తి ఇచ్చారు 24 సీట్లు 170 సీట్లు 24 సీట్లు ఇస్తాడు. ఏంటి అసలు ఏం చేస్తాడు అన్న దేనికి అసలు? చెప్పినప్పుడు ఆన్సర్ వినాలా? ఇప్పుడు ఆయన పవన్ అన్న వస్తే సీఎం అవుతాడా? ప్రాక్టికల్ గా మళ్ళా అది వాస్తవం. ప్రాక్టికల్ లైఫ్ జగన్ అన్నని చంద్రబాబు నమ్ముకు వాళ్ళు ఎదుర్కొని నిలబడగలుగుతాడా? ప్రెజెంట్ సిచ్యువేషన్ తెలుసుకొని 24 సీట్లు బ్రో ఆయన గెలవడానికి ట్రై చేస్తాడు. జగన్ అన్న అవినీతి చేస్తాడని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎందుకు పాయింట్ అవుట్ చేయట్లేదు? జగన్ అన్న మంచి నాయకుడు అవ్వచ్చు, బట్ పవన్ అన్న అంత గలీజ్గా చూపించాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారిని పప్పు గాడు ఆయన అంత గలీజ్గా చూపించాలి తెలుసా? ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికైనా కనిపిస్తే ఆర్చుకొని గుర్తులో రాటి పెట్టి చెంగుతారు. ఏందంత గలీజా? 10 సంవత్సరాలు కష్టపడినాం. పవన్ అన్న సీఎం కాకుండా ఒక ఎమ్మెల్యే కావాలని మేము కష్టపడుతున్నాం. జగన్ మంచిగా అవ్వచ్చు. ఇప్పుడు ఫ్యాన్స్ కష్టపడుతున్నారు పవన్ సీఎం అని ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి ఫ్యాన్స్ ఎంత కష్టపడతారు. బట్ దానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అది చెప్తాను అడుగుతున్నాను. ఒక ఫ్యాన్ గాని ఆయన చెప్తాను కదా, ఒక ఫ్యాన్ గా కదా ఒక సినిమా వస్తాను ఫస్ట్ ఎంతైనా కొట్టే సినిమాకి వెళ్తాను అంతేనే చేతికి ఒక ఎమ్మెల్యే నుంచి అవ్వాలని కోరుకుంటే ఒక ప్రభాస్ ఫ్యాన్ గా. బట్ ఆయన ఏం చేస్తాడు? వెళ్ళి పక్క పార్టీలు పొద్దుస్తాడు. ఏంటది? అది నచ్చతే అనిపించు కదా. ఇప్పుడు జగన్ చూడండి, తప్పు చేసినా ఒప్పు చేసినా ఒక్కడే నిలబట్టి ఒక్కడే చేస్తాడు. నేను ఓడిపోయిన పర్లేదు ఒక్కడే 2014 చేసాడు ఓడిపాడు. మళ్ళీ అదే కష్టంతో పోటీ పడ్డాడు 2019 ఎన్నికల సీఎం అయ్యాడు. ఈ మనిషి అన్నాడు యాంకర్ ఎవరు? పవన్ అన్న వస్తే సీఎం అవ్వడని ఆయనే అన్నాడు. ఆయన అన్నాడు యాంకర్ గా 10 సంవత్సరాలయ్యా కెరీర్ వేస్ట్ చేసుకోమంటారా? కొంతమంది జనసేన ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన కొట్టుకుంటారు. 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. నా లోడాలు పవన్ అన్న ఫ్యాన్స్ అంటారు. ఓటేసారా చెప్పండి? ఇన్ని మాటలు మాట్లాడతారు కదా. నువ్వు అన్నావు ఏమన్నావు? ఆయన సింగిల్ గా రావాలా? సింగిల్ గా వస్తే ఇప్పుడు గెలవలేని సిచ్యువేషన్ అది. ఒక్కొక్క పార్టీకి 40 సంవత్సరాల కెరీర్ ఉందా? ఒక నిమిషం అన్న, నేను ఒకటి అడుగుతా అన్న. జగన్ అన్న ఒక నిమిషం అన్న, జగన్ అన్న అది ఉండొచ్చు. ఆయన జగన్ అన్న ఎంతనే చేసి ఉండొచ్చు, బట్ వాళ్ళ నాన్న సెంటిమెంట్ ఉంది కొంచెం అన్న. ఓట్లు పడ్డాయి. పవన్ ఒకటేప్పుడు సినిమాగా చూపించాలి. అదేంటది? పవన్ అన్న అంత గలీజ్గా చూపిస్తారు. ఆవులు కాడా ఎనుములు కాడా ఏంటది? 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, తన రక్తం పెట్టాడు. నేను చూసాగా స్పీచ్ నరాలు కదిలినాయి. ఆవులు పెంచితే దాన్ని అంత ట్రోల్ చేయాలా? ఆయన చేసిన సేవ ఏమీ లేదా? 100 కోట్ల సినిమాకి ఇస్తామంటే ఆయన పోయి అక్కడ రాజకీయాలు అవమానాలు పడాల్సిన అవసరం ఏముంది? ఎవరికి ఏం డబ్బులు ఇవ్వలేదా? కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదా? ఎంత అయితే నువ్వు ఇచ్చినావా? నువ్వేం మాట్లాడుతావు మైక్ పెట్టుకుని? నువ్వేమన్నా 1 రూపాయి ఇచ్చినావా? నేను అనేది ఒకటే, జగన్ అన్న చట్టాన్ని నేను అనట్లే, బట్ వేరే పార్టీని కించపరిచే హక్కు మీకు లేదు. 10 సంవత్సరాలు కష్టపడి పవన్ అన్నని ఏందంత గలీజ్గా చూపిస్తారు? పవన్ అనే కాదు బ్రో, యాడి పెద్ద మనిషి అంత దరిద్రంగా చూపించకూడదు. అదే పరిస్థితి జగన్ అన్న కూడా వస్తాది. ఈసారి చూపిస్తాం. డబ్బులు బొక్క తప్ప ఏమి లేదు. వాళ్ళకి దోలెక్కి తీసుకున్నారు, మనకు దోలెక్కి చూసినట్టు ఉంటుంది అంతే. అంత బొక్కలా ఉంది సినిమా. అటు ఎవరికి ఉపయోగపడదు, అటు జగన్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఎవరికి. కాకపోతే ఏంటంటే మెగా ఫ్యామిలీని చాలా తక్కువ చాలా చీప్గా చూపించారు. అది తప్పది. ఒక పద్మభూషణ్ అందుకున్న చిరంజీవి గారిని అలా కామెడీ చూపించడం అనేది చాలా తప్పదు. నాగబాబు గారిని కానీ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ కావాలని పెట్టినట్టు పెట్టాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏదో దోళ్ళ కాసే ఒక కమెడియన్గా పెట్టారు. దోళ్ళ కాసుకునే చాలా అంటే చాలా చీప్గా చెప్పేది కూడా కాదు. సినిమాకి వస్తే మీ డబ్బులు బొక్క 100 రూపాయల టికెట్ కొన్నా సరే మీకు డబ్బులు బొక్క తప్ప సినిమాకి ఎటువంటి ఇంపాక్ట్ లేదండి. సో ఓవరాల్గా ఆర్జీవి గారు మరి ఏమనుకుని తీశారు? నాకైతే యాత్ర, అమరాజు, అవే లక్ష్మీ ఎన్టీఆర్ ఇవన్నీ నేను మళ్ళీ ఓటీటీలో చూసినట్టు అనిపించింది అంతే. సినిమాకి ఎటువంటి
ప్రత్యేకమైన స్క్రీన్ ప్లే కానీ ప్రత్యేకమైన స్టోరీ ఏం లేదు, అయ్యే డైలాగులు అయ్యే సీన్లు, కాకపోతే జగన్ హీరో అంతే. అంటే జగన్ మీద మొత్తం డప్పు కొట్టినట్టు. అంతే కేవలం జగన్ కోసం ఆయన ఒక ఫ్యాన్గా వచ్చి జగన్ అంటే మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటాడు, మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఇంత చీప్గా చూపించాడు కదా. సో ఓవరాల్గా నాకు జగన్ సీఎం అవ్వాలని చెప్పి ఆడిపించితో ఓటుకి తాగిన పిచ్చి ఏదో తీసుకున్నాడు అంత ఆర్జీవే, ఎటువంటి ఇంపాక్ట్ లేదు. మీకు ఏ థియేటర్కి వెళ్ళినా ఎంత ఎట్టుకున్నా డబ్బులు బొక్క తప్ప సినిమాలో మీరు ఎంజాయ్ చేసింది చూసింది ఏం ఉండదు. అంటే ఇప్పుడు ఆంధ్ర పెడితే ఓకే ఇప్పుడు సినిమాలో ఉన్నది ఉన్నట్టు చూపించినారా లేదా? ఉన్నది ఉన్నట్టంటే ఏమీ లేదు. మనం చూసిన సోషల్ మీడియాలో వీడియోలు, ఇంకా చెప్పాలంటే యాత్రలో చూపించిన సీన్లు, కమరాజు చంద్రబాబు నాయుడు గారు వేసిన డైలాగులు ఇవే ఉన్నాయి. ఎటువంటి కొత్తదనం కానీ ఎటువంటి పాతదనం ఏమీ లేదు. సేమ్ 2014లో ఏం జరగలేదు. ఇప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఇచ్చారు, అది తెలిసిందే. కూడా జరిగింది కదా, ఏదైనా చనిపోయినది జరిగింది, వాళ్ళు మోసాలు చేసినది ఆల్రెడీ కేంద్రం అంటే ఢిల్లీ వాళ్ళు కూడా ఏం మాట్లాడారు అని మొత్తం అన్ని చెప్పినారు కదా. అన్న ఒక్క నిమిషం అన్న, నేను చెప్తున్నా ఒకసారి. ఇవన్నీ మీకు యాత్రలో చూసారు, ఒక్క నిమిషం అడిగిన సంబంధం చెప్పండి. ఇవన్నీ యాత్రలో చూశారు కదా, పాదయాత్ర ఆపడానికే సోనియా గాంధీ ప్రయత్నించి అన్ని యాత్రలో చూసాం. ఇందులో నాకు యాత్ర అంటూ సినిమాలో చూపించినట్టు కాదు నేను, ఇవన్నీ జరిగినాయా లేదా, చూపించినారా లేదా? జరిగినట్టు చూపించారు. నేను ఏమంటున్నానంటే మనకి ఏదైనా కొత్తదనం కాదు, వాళ్ళ దాంట్లో జరిగిన లైఫ్లో ఏమైనా చూపిస్తారని చెప్పి నేను సినిమాకి వెళ్ళాను. ఆల్రెడీ అన్ని నేను చూసినాయి, అవన్నీ మాకు కొత్త ఏం కాదు, అన్ని జగన్ గారు బయోపిక్ అన్ని చూపించారు కదా. బట్ దాంతో ఆర్జీవీ ఏమైనా కొత్తగా కనుక్కున్నాడా అని తీయాలి కదా. ఆయన ఎన్ని తీసాడు ఇంచుమించుగా ఏ బయోపిక్ల మీద ఇద్దరి మీద ఇంచుమించు 5 సినిమాలు ఎన్ని వచ్చినాయి. 5 సినిమాలు ఉన్నదే సినిమాలో ఉంది తప్ప ఎటువంటి కొత్తదనం లేదు. సో నేనేమన్నా ఒకే ముక్కల మీకు థియేటర్కి వెళ్తే డబ్బు బొక్క తప్ప ఎటువంటి ఇంపాక్ట్ లేదు. అంటే మీడియా వాళ్ళు కూడా ఒక్కొక్క సినిమాలో ఒక విధంగా తీసే కదా తప్పు ప్రచారం చేస్తారనే మూమెంట్తో తీసుకుంటారు కదా. అవుండొచ్చు అన్న, ఒక్కొక్క సినిమా కాదు, అక్కడ రియల్ స్టోరీస్ అన్ని. వాడు జగన్ రియల్ అక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆయన పేరు మదన్, జగన్ గారి క్యారెక్టర్ పేరు మదన్, బట్ అక్కడ పలికేది జగన్. ఆయన ఒక కుటుంబ సభ్యులే మదన్ అంటారు తప్ప మిగతా అందరూ జగన్ అంటారు. జగన్ ఫోటోలు ఉంటాయి, జగన్ జెండాలు ఉంటాయి, ఆ వెనకాల ఫ్లెక్స్లు ఇవన్నీ జగన్ ఉంటాయి. మరి ఎన్ని ఇంత రియాలిటీగా చూపించినప్పుడు జరిగింది కూడా రియాలిటీగా చూపించాలి కదా నేను అనేది. సో నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నాను కదా, ఎవరికి అనిపించింది నాకు సినిమాలో రియాలిటీ లేదు. అంత నేనైతే చూసిందే మళ్ళీ చూసినట్టు అనిపించింది తప్ప ఆర్జీవి గారిని ఏ నమ్మకంతో పెట్టి సినిమాకి వెళ్ళకండి, డబ్బులు బొక్క తప్ప నేను ఏమంటలేదు. అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది? దేనికి ఎఫెక్ట్ ఉండదమ్మా, అటు జగన్ గారికి కానీ ఇటు పవన్ వాళ్ళకని ఎవరికి ఎఫెక్ట్ ఉండదు ఇది. ఎందుకంటే యాత్ర సినిమా అనుకోవచ్చు, యాత్ర సినిమాలో కొంచెం కొత్త పాయింట్స్ ఉన్నాయి, ఆయన ఏం చేశారు ఏంటి అనేది కొంచెం మైనస్లు ఉన్నాయి, అందులో కొత్త పాయింట్స్ ఉన్నాయి. సో దాన్ని మేము దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఇందులోకి వచ్చి అయితే నాకైతే ఏమీ లేదు, ఒక్క డోలక్ అంతే సినిమా అంతే. బ్రో పచ్చ కుక్కలు ఉచ్చబడేలా ఉంది సినిమా, పచ్చ కుక్కలు ఉచ్చబడేలా ఉంది సినిమా. దీని మీద సినిమా నేను చెప్పకూడదు. ఇంకా పవన్ కళ్యాణ్ మరి ఘోరంగా చూపించారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మాట చెప్పాలనా, సినిమా నచ్చలే బ్రో. మా పవన్ అన్న కొండేరి పువ్వు, కానీ సినిమాలో ఎరిపులాగా చూపించాడు, నాకు సినిమా నచ్చలే. అంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటున్నారు కొండేరి పువ్వు కానీ ఎందుకు అంటున్నావు బ్రో? కానీ పువ్వు కానీ సినిమా పువ్వు అంటాడు కదా. సినిమా నేను చూసినా బ్రో, టికెట్ నెంబర్ కూడా ఇమ్మంటావా? సినిమా కొండేరు పువ్వు కానీ ఎందుకు పర్సనల్ ఎందుకు డ్యామేజ్ చేస్తుంది? అవును, నాకు నచ్చలే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జగన్ ఎందుకు తిడతాడు? పవన్ కళ్యాణ్ జగన్ ఎందుకు తిడతాడు? ఏమవసరం? ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచి వార్డు మెంబర్ గెలిచిన పవన్ కళ్యాణ్ జగన్ తిట్టడం అవసరమా? చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. సినిమాలో పవన్ కళ్యాణ్ ఎరి పూలు చూపించినాడు, ఇది హైలైట్ సినిమా. సినిమా కామెడీ సినిమా ఇది. అట్లా చూపిస్తే ఏ నా కొడుకైనా పగిలిపోద్ది అక్కడ ఎవరికైనా సరే. అవును, సినిమా అట్టే ఉంది, సినిమా అట్టే ఉంది, సినిమా అట్టే ఉంది. చూపియాలా సినిమా నువ్వు చూపించేది మేము చూసిన వాడు పవన్ కళ్యాణ్ వాడు చూపిస్తాను కదా, సంపిధంగా వేస్తాడు ఎవడైనా సరే. ఆర్జీవి అనకూడదు, సంపిధంగా వేస్తారు ఎవడైనా సరే. అన్న అటు చూపించడం చాలా చాలా తప్పు కదా. అలాగే జగన్ ని చంద్రబాబుని అట్లా మేమేమన్నా తీసాం మూవీ ఏమన్నా జగన్ ట్రోల్ అట్లా జగన్ ట్రోల్ చేసాం. జగన్ ని ట్రోల్ చేయలేదా? ఫస్ట్ ట్రోల్ చేసింది ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ట్రోల్ చేసింది పవన్ కళ్యాణ్ జనసేన మీడియా పర్సన్ నాకు ప్రూఫ్ ఉంది. ఇప్పుడు చూపి ఆఫీస్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకోలేదా? ఏ మూవీ తీసినా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకోలేదా? పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకోలేదా? నిరూపించా 500 ఎకరాలు వచ్చింది అమరావతిలో. అమరావతిలో ఎక్కడ వచ్చింది? పవన్ కళ్యాణ్ పేరు మీద. ఎవరి పేరు మీద? పవన్ కళ్యాణ్ పేరు మీద. జగన్ పేరు మీద లేవా? జగన్ మీద పట్టాలు లేవా? జగన్ ప్యాకేజ్ లేదా? జగన్ ప్యాకేజ్ తీసుకోలేదా? జగన్ ప్యాకేజ్ తీసుకోలేదు. మాఫీ లేదా? జగన్ ప్యాకేజ్ తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు.
డబ్బే పవన్ కళ్యాణ్కి వచ్చిన డబ్బే మూవీలో యాడ్స్ చేస్తా సినిమా చేస్తా వచ్చిన డబ్బే ఆ డబ్బుని ఏం చేస్తాడు ఒక ప్రజలకే పెడుతున్నాడు. అలాగే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఇప్పుడు పెట్టుకొని కూడా వీళ్ళేమన్నా వీళ్ళు ఓన్ స్థలాలు అమ్మి పెడుతున్నారా? అట్లా పెడుతున్నారు, ఏమైనా పెడుతున్నారా? అట్లా పెట్టినప్పుడు అప్పుడు మగవాడు అట్లాగా ఇప్పుడు పవన్ అన్న అట్లా చేస్తున్నాడు. పబ్లిక్ అట్లా ఆలోచించాలంటే మనీ పెట్టేది ఎవరు అక్కడ? మనీ పెట్టేది అన్నే కదా, అర్థం కదా. మనీ పెట్టుకుని గెలుస్తారంటే ఈ రోజులో డబ్బుకే అందరు చూస్తున్నారు. అట్లాగా మనీ పెట్టుకుని పవన్ అన్న ఇప్పుడు చేశాడు, అట్లాగే ఎవడు అదుకోవాలా. ఇప్పుడు మనీ పెడితే కూడా అదుకోలేదండి, ఇంకేమనాలి? ఆర్జీ కనిపిస్తే ఏం చేస్తావా? ఇంకా ఫ్యాన్స్ ఇంకేం చేస్తారు? ఇంకా ఏం చేస్తారు? దెబ్బ చూపించడం నార్మల్ గా అయినా ఎక్కడ నిలబడేది? ఆంధ్ర అంతా నిలబడతాడు. నేను చెప్తున్నా నిలబడతాడు అంతే. అది ఎక్కడైనా సరే ఈసారి నిలబడతాడు. మీరు చాలా మంది అనుకుంటారు, అర్థం కాదు. పవన్ కళ్యాణ్ తమ్ముడు లేక పొత్తు పెట్టుకోవచ్చా? పొత్తుకి ఏందబ్బా నాకు అర్థం కాదు. సరే నువ్వు అంటున్నావు, జగనానికి రాజశేఖర్ ఉన్నాడు కదా, అప్పుడు ఒకప్పుడు ఉన్నాడు కదా రాజశేఖర్, అప్పుడు ఉన్నాడా లేడా? పవన్ కళ్యాణ్కి ఆయన వైసీపీ ఆయన మామూలుగా రాజకీయ ఆయనతో పైకి వచ్చి నువ్వు అంటున్నావు. సినిమాలో మెగాస్టార్ ఉండగా పవర్ స్టార్ పైకి వచ్చాడు. అది అలాగే రాజశేఖర్ రెడ్డి ఉండగా ఈయన పైకి వచ్చాడు. అట్లాగా ఇప్పుడు ఒక మూవీ అయినప్పుడు ఒక మూవీ రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు ఎవరు రాకూడదు. అలాగే అక్కడ నువ్వు స్ట్రోల్ అటు చేయకూడదు.